హాయ్ ఫ్రెండ్స్, జీలకర్ర కరివేపాకు చట్నీకి కావాల్సినవి చూసేయండి ఫ్రెండ్స్. ఆనియన్స్, టమోటా, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర. కరివేపాకు పచ్చిదైనా తీసుకోవచ్చు, ఎండుదైనా తీసుకోవచ్చు. 2 స్పూన్స్ జీలకర్ర, పులుపుకు సరిపడంత చింతపండు. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను. మీరు ఎక్కువ చేయాలనుకున్నారనుకోండి, ఆనియన్స్, టమోటా, చింతపండు అన్నీ కొంచెం ఎక్కువనే వేసుకోండి ఫ్రెండ్స్. అంతే. ఇంకా ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేయకుండా జీలకర్ర కరివేపాకును సపరేట్గా వేసి దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్. నాకు చట్నీస్లలో చాలా వెరైటీస్ వస్తాయి ఫ్రెండ్స్. నాకు అన్ని రకాల చట్నీస్ వస్తాయి ఫ్రెండ్స్. చట్నీలలో చాలా రకాలు ఉన్నాయి. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, నువ్వుల చట్నీ, టమోటా చట్నీ, ఆనియన్ చట్నీ, టమోటా పచ్చిమిర్చి చట్నీ, టమోటా పచ్చిమిర్చి ఆనియన్ చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ. నాకు వంటలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను చాలా రకాల వంటలు చేస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ముస్లిం స్టైల్లో ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీలు చేసి పెడతాను. కూరలు, ఫ్రైసు, తాలింపులు, స్నాక్స్, టిఫిన్స్ చాలా రకాల వెరైటీస్ వస్తాయి ఫ్రెండ్స్. నాకు చికెన్, మటన్, ఫిష్, బోటి, తలకాయ కూర అన్ని రెసిపీస్ చేసి పెడతాను. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తే. ఏందో అందరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఏం నా వంటలు అంతా బాగుండవా ఫ్రెండ్స్? ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే కదా నా వంటలు ఎలా ఉంటాయో మీకు తెలిసేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆనియన్స్ మగ్గిపోయినాయి. వీటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న టమోటాని వేసి మగ్గించుకోవాలి. టమోటాలు కూడా మగ్గినాయి ఫ్రెండ్స్. ఇంకా వీటి అన్నిటిని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసేయాలి ఫ్రెండ్స్. జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు అన్నీ ఒకేసారి వేసి మిక్సీ పట్టేయాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్.
ఇంకా తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని అదే కడాయిలో వేసి చింతపండు వాటర్, పక్కన తీసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే, టేస్టీగా జీలకర్ర కరివేపాకు చట్నీ రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఈ చట్నీ వేసుకొని, ఆమ్లెట్ వేసుకొని, లేకపోయినా వడలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టాలి. ఓకేనా?